మిమ్మల్ని చూస్తుంటే మాస్టర్ సినిమాలో చూసిన ఆ విజయ్ అయినా ఈ విజయ్ అనిపిస్తుంది. సారీ మాస్టర్, సారీ. ఈ రోజు కూడా మళ్ళీ విలన్ అంటే నా తప్పు దగ్గర నా ఫేస్ ఫీలింగ్స్ కానీ నుంచి మొత్తం మార్చుకోవాలి. సంధ్య గారు ఎప్పుడు భయపడలేదా మిమ్మల్ని చూసి? నేను చెప్పాను కదా ముందు, అక్కడ తను చూసి నేను భయపడతాను తప్పితే నన్ను చూసి ఆవిడ భయపడదు. సిల్వర్ స్క్రీన్కి అన్నయ్య చిరంజీవి గారు అంటారు, ఈ చిన్న స్క్రీన్కి వచ్చేసారి నేనే యూట్యూబర్ అన్నయ్య. యూట్యూబర్ అన్నయ్య అంటే ఇక నేనే. మీ ముగ్గురులో ఎక్కువ అల్లరి ఎవరు చేసేవాళ్ళు? మీరు, హరిత గారు, రవళి గారిలో? రవళినే. రవళి. హరిత చిన్నప్పటి నుంచి సైలెంట్. ది బెస్ట్ ఫర్ కుకింగ్ అంటే ఎవరికి 100 మార్క్స్ ఇస్తారు మీరు? మా ముగ్గురులో నేనే ఫస్ట్. అవునా? ఓకే. ఇంత బాగా చెప్తున్నారు వాళ్ళ గురించి, కానీ బయట టాక్ మీ గురించి వేరేలా ఉంటుంది. ప్రేమాభిమానాలు ఎక్కడైతే ఉంటాయి డెఫినెట్గా గొడవ అనేది ఉంటుంది అక్కడ. ముగ్గురు పిల్లలు ఉన్నారు, వెల్ సెటిల్డ్, ఒక్కొక్కళ్ళు ప్యాలెస్లో ఉంటున్నారు. బట్ ఎందుకు మీ అమ్మగారు సపరేట్గా ఉంటున్నారు? ఒకటేనమ్మా, ఆవిడ ఫస్ట్ నుంచి మీరు వాస్తుని బాగా నమ్ముతారా? బాగా నమ్మకం. జయసుధ గారి ఇల్లు మీరు తీసుకున్నారా? మీ ఇల్లు ఆవిడ తీసుకోవాలని చూసారా? మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి, ఎక్స్ట్రా అంటారు. అజిత్ గారి గురించి చెప్పండి. అజిత్ వచ్చేసి కారు బైక్ రేసులు పిచ్చోడమ్మా. ఫస్ట్ విక్రమ్ అనేవాడు డబ్బింగ్ ఆర్టిస్టు. ఎవరి కాళ్ళకి మనీ కాన్షియస్ పెరిగిపోయింది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం ప్రముఖ యాక్టర్ విజయ్ కొలగాని గారి ఇంట్లో ఉన్నాము. హాయ్ విజయ్ గారు. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? సూపర్. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆర్టిస్ట్ కంటే కూడా ఆల్మోస్ట్ 10 times బిజీ అయిపోయారు మీరు. అవును కదా? ఎలా నడుస్తుంది యూట్యూబ్ ఛానల్? యాక్చువల్గా యూట్యూబ్ యాక్టర్ అని చెప్పుకునే కంటే సామాన్య ప్రజలకి దగ్గర అయ్యానని చెప్పుకోవాలి. చాలా చాలా దగ్గర అయ్యాను. ఎప్పుడు విజయ్ గారు అని పిలిచేవాళ్ళు అన్నయ్య అని పిలుస్తున్నారు ప్రత్యేకించి. అది నాకు చాలా చాలా సొంత చెల్లిలాగానే ఫీల్ అవుతాను నేనైతే. కామెంట్స్ లో కూడా అవే వస్తాయి. ఎప్పుడు అన్నయ్య ఎలా ఉన్నారు, అన్నయ్య భోజనం చేశారా, అన్నయ్య వదిన ఎలా ఉంది, అన్నయ్య పిల్లలు ఏం చేస్తున్నారు. పెద్దటి సిల్వర్ స్క్రీన్కి అన్నయ్య చిరంజీవి గారు అంటారు మామూలుగా అందరూ అనేది. ఈ చిన్న స్క్రీన్కి వచ్చేసారి నేనే యూట్యూబర్ అన్నయ్య. యూట్యూబర్ అన్నయ్య అంటే ఇక నేనే. చాలా మంది అన్నయ్య తప్పితే ఇక వేరే సంబోధన ఉండదు. అన్నయ్య ఎలా ఉన్నారు, మీరు మీ హెల్త్ జాగ్రత్త, మీరు సీరియల్స్ చేయండి, సినిమాలు చేయండి, మాకు చూడాలని ఉంది. ఇదే. మీరేం చెప్తున్నారు? నేను సీరియల్స్ చేయను, సినిమాలు చేయను, ఓన్లీ ప్రొడ్యూస్ మాత్రమే చేస్తాను. అలాంటిది ఏం లేదమ్మా. ఒకటి నేను చెప్పగలను, ఏమైందంటే ఈ రోజున ఉన్న జనరేషన్కి కొత్త వాళ్ళని ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నారు. పాత వాళ్ళు చాలామంది ఎలా తగ్గిపోతూ వచ్చారు తెలిసిందే, అందరు చూస్తున్నాం కాబట్టి మూవీస్. నాకెందుకు ఇంకా హోప్స్ పెట్టుకున్నానంటే నేను గ్యాప్ ఇచ్చి చాలా కాలం అయింది తెలుగు మీడియాకి, మూవీస్కి. అందువల్ల నేను మళ్ళీ ఇప్పుడు కొత్తగానే కనిపిస్తున్నాను నాకు నేనుగా. డెఫినెట్గా ఏదో ఒక మంచి సినిమా వస్తుంది, అది బాగా ఆడాలని కోరుకుంటున్నాను. వన్స్ ఆడిందంటే డెఫినెట్గా మళ్ళీ రెగ్యులర్గా మూవీస్లో కనిపిస్తాను. అంటే సార్, ఇక్కడ అవకాశాల కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా, సినిమాలని, సీరియల్స్ అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏంటంటే వన్స్ మీరు యూట్యూబ్ సామ్రాజ్యం స్థాపించిన తర్వాత మీకు మీరే రాజు. అవును కదా? ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోకి వెళ్ళి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా మీరు ఉంటున్నారు. సో దానివల్ల ప్రజలకి బాగా దగ్గరైన ఛాన్సెస్ మీకు చాలా ఎక్కువ. అవును. ఎస్. చేతిలో ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో ఉండేదానికంటే కూడా మనసులో ఉన్నా. ట్రూ. ఇంకోటి ఏంటంటే చాలామంది చాలా విధాలుగా సంబోధిస్తుంటారు, కానీ అన్నయ్య అనే పిలుపు మాత్రం ప్రత్యేకించినది. అది వాళ్ళందరికీ కూడా అన్నయ్య అయిపోయాను నేను. అది చిన్నోళ్ళో తెలియదు, పెద్దవాళ్ళో తెలియదు, నాకంటే అందరికీ అన్నయ్యనే. ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, నాన్న తమ్ముడు అని పిలుస్తారు ఒకళ్ళిద్దరే, చాలా ఏజ్డ్ అనుకోవటం. నాన్న తమ్ముడు నువ్వు బాగుంటావు, ఆరోగ్యంగా పిల్లలందరూ బాగుంటారు, పక్కవాళ్ళు చాలా మంచిది, ఇదొకటి. ఇలా మంచి బ్లెస్సింగ్స్ తోటే ఉంటాయి ప్రతి కామెంట్ కూడా. అదే చెప్పాను కదా ఇందాకడ, అందరి మనసుల్లోకి అలా అలా చూసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోవటం అంటే కూడా ఆప్యాయతతోటి.
మిమ్మల్ని చూస్తుంటే మాస్టర్ సినిమాలో చూసిన ఆ విజయ్ అయినా ఈ విజయ్ అనిపిస్తుంది. అది యాక్టింగ్, దానికి దీనికి అసలు ఈ రోజు కూడా మళ్ళీ విలన్ అంటే నా తప్పు దగ్గర నా ఫేస్ ఫీలింగ్స్ కానీ మొత్తం మార్చుకోవాలి. సంధ్య గారు ఎప్పుడు భయపడలేదా మిమ్మల్ని చూసి? నేను చెప్పాను కదా ముందు, అక్కడ తను చూసి నేను భయపడతాను తప్పితే నన్ను చూసి ఆవిడ భయపడదు. అవునా? 100%. భయపెడతారా మిమ్మల్ని? భయపెట్టడం అనే దానికంటే కూడా ఒకటి చెప్తున్నా, ప్రతి ఇంట్లోనూ చెప్తున్నా, గొడవలు వస్తుంటాయి, నేను కాదన్ను. గొడవలు లేని కుటుంబం అనేది ఎక్కడ ఉండదు. 99%, 100% ఉంటారు. గొడవలు లేకపోతేనే వాళ్ళు కరెక్ట్గా లేరని అర్థం. గొడవ పడుతుంటేనే వాళ్ళు ఆప్యాయతతోటి ప్రేమలతోటి ఉన్నారని. ప్రేమ ఆప్యాయత ఎక్కడైతే ఉంటుందో అక్కడ గొడవ ఉంటుంది. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సైతాన్ ఉంటాడు అన్నట్టుగా సేమ్ ప్రేమాభిమానాలు ఎక్కడైతే ఉంటాయి డెఫినెట్గా గొడవ అనేది ఉంటుంది అక్కడ. గొడవ పడిన వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్లు లెక్క నా దృష్టిలో. అదేంటది? గొడవ పడిన వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టుగా. గొడవ పడని వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్లు లెక్క. ఆయనకి ఫీల్ అవ్వకూడదు, తను ఫీల్ అవ్వకూడదు అని ఈయన అనుకుని ఆవిడ అనుకుని యాక్టింగే అంటారు వాటిని. ప్రేమాభిమానాలు చూపించుకున్నప్పుడు చూపించుకోవాలి, గొడవ పడినప్పుడు గొడవ పడాలి. ఎఫెక్షన్ ఎక్కువ ఉంటేనే కదా చేయగలం ఏదైనా. అంతేగా. ఇంకొక విషయం ఏంటంటే, ఆవిడకి నేను భయపడుతున్నానంటే ఏదో కొట్టేస్తా తిట్టేస్తాను కాదు. ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో ఉన్న లేడీస్కి భయపడాలి ఫస్ట్. భయపడటం అంటే ప్రేమగా చూసుకోవటం నేర్చుకోవాలి ఫస్ట్. తల్లి దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, కూతురు వరకు, చెల్లెళ్ళు. ఇప్పుడు అంత ప్రేమగా చూసుకున్నాను కాబట్టి నా చెల్లెళ్ళిద్దరు కూడా వెల్ సెటిల్, చాలా బాగున్నారు. మా వైఫ్ బాగుంది, రేపటి రోజు నా కూతురు బాగుంటుంది. నేను వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్. ఆడవాళ్ళతో మొత్తం చుట్టూరా నిండిపోయి ఉంది మీ ఫ్యామిలీ. అటు చూస్తే 2 సిస్టర్స్, వైఫ్, కూతురు, మదర్. అంటే ఆడవాళ్ళ విలువ బాగా తెలిసిన మనిషి మీరు అయి ఉండొచ్చు. ఆడవాళ్ళు తెలిసిన మనిషి కంటే కూడా జీవితంలో చాలా మందిని చూసాను. మా ఫ్యామిలీనే కాకోకుండా వేరే వేరే ఫ్యామిలీస్ వాళ్ళని కూడా చూస్తున్నాను నేను. చాలా కష్టపడిన వాళ్ళని, చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని, లేడీస్ని ఎంతోమందిని చూసిన కాడి నుంచి నాకు అనిపిస్తుంది, పాపం లేడీస్ ఎంతవరకు కష్టపడాలి అంతవరకు కష్టపడాలి తప్పితే మగోడు షర్ట్ తీసి పక్కనేసేసి కూలిపనికి వెళ్ళినట్టు లేడీస్ చేయలేరు ఆ పని. గడ్డబారు తీసుకెళ్ళి వేసి తుగ్గటాలు అలాంటివి చేసే వాళ్ళు కూడా ఉన్నారు బయట. కొంతమంది ఎక్కడో విలేజ్లో ఉంటారు, అసలు వాళ్ళు కూడా చేయనక్కర్లా. భర్తనే వాడు కష్టపడితే ఒక చిన్న సామెత ఉందమ్మా, పూర్వకాలంలో లేడీస్ ఇంటి పట్టున ఉండాలి, మగోడు సంపాదించుకురావాలని. గుర్తుందో లేదు, తాతల కాలంలో ఉండేది. లేడీస్ ఎప్పుడు కూడా ఆ చిన్న ముసుగేసుకుని ఆ ఇంట్లో ఉండి వంటలు చేసుకోవటం, పిల్లలు చూసుకోవటం. అప్పట్లో ఉద్యోగాలు లేవు లేడీస్కి. తర్వాత మనకు స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిందో, గాంధీజీ తీసుకొచ్చారో, అప్పటి నుంచి లేడీస్ కొంచెం బయటికి రావటం మొదలెట్టారు. ఉద్యోగాలు సంపాదించుకోవటం, కొన్ని కార్యక్రమాల్లోకి రావటం, ఇప్పుడు నువ్వు వచ్చినట్టుగానే ఇలా. ఎందుకంటే సంపాదన. ఇంకోటి ఏమైపోయిందంటే ఈ రోజున ప్రతిదీ కాస్ట్ బాగా పెరిగిపోయింది. భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తేనే కానీ కుటుంబం జరగదు, పిల్లల భవిష్యత్తు బాగోదు. డెఫినెట్గా ఇద్దరు పనిచేయాలి. అలాగని చెప్పేసి మీ తల్లిదండ్రి, ఇప్పుడు మీ హస్బెండ్ తల్లిదండ్రులు రారు, వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి ఊర్లలో. కొంతమంది విలేజర్స్ ఉంటారు, అది మా ఇల్లు రావయ్యా అంటారు, కావాలంటే మీరే రండి అంటారు. మనం వెళ్ళి ఎప్పుడు చేసే పని కంటే కూడా ఏదైనా బెటర్మెంట్గా కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయనే ఎప్పుడైనా ఊరు వలస మారి వచ్చేది. ఒక విలేజ్ నుంచి హైదరాబాద్ సిటీకి వచ్చామంటే ఇక్కడ ఉద్యోగాలు బాగుంటాయి, శాలరీస్ ఎక్కువ వస్తాయనే కదా. అంతే. ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు, ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నారు, శాలరీస్ కోసమే కదా. అంతేగా. అంతే తప్పితే ఏమైనా వాళ్ళు ఏమైనా చుట్టాలు ఆయనకి కాదు కదా. అందువల్ల ఏంటంటే ప్రతి మనిషి పెరగడం కోసం దూరంలో తప్పలేదు. ఈ రోజులో మొదలెట్టారు లేడీస్ అండ్ జెంట్స్ కూడా. ఇంతకుముందు ఓన్లీ జెంట్స్ మాత్రం ఉండేవాళ్ళు. జెంట్స్ బాధ్యత ఎంతవరకు అంటే, ఇంకోటి ఉమ్మడి కుటుంబాలు ఉండే అప్పుడు. అన్నదమ్ములు ఒక 10 మంది ఉన్నారంటే అందరూ ఒక చోటే. అదేవిధంగా ఇల్లరికి అల్లుళ్ళు అని చెప్పి వచ్చేది, మీకు తెలిసే ఉంటుంది. ఇల్లరికి వచ్చేవాళ్ళు అల్లుళ్ళు కొంతమంది, బావ అనుకుంటే వాళ్ళ మొత్తం ఒకే ఇంట్లో పెద్ద మొండౌస్ లాగా ఉండేది. దాంట్లోనే అందరూ కాపురాలు. అదొక గలాటగా మంచి ఆనందంగా ఉండేది. తినేయటం, అందరు కలిసి ముద్దలు పెట్టడం, అందరు కలిసి కూర్చోవటం, మంచి చెడు మాట్లాడుకోవటం. ఇలాంటివి మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఎక్స్పీరియన్స్ నా చిన్నప్పుడు చేశా. చిన్నప్పుడు అంటే మా మామగారు, మా నానమ్మ గుడివాడలోనా? లేదు, మాది విలేజ్ పెద్దకళ్ళేపల్లి అని. దివిసీమ అంటారు దాన్ని. పెద్దకళ్ళేపల్లిలోనే చిన్న 5th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. దాని తర్వాత గుడివాడ. లోపు మా నానమ్మ బతిక ఉన్నారు ఆ టైంలో. ఆవిడ ముద్దలు తినిపించడం, మా అత్తోళ్ళు కూడా మేనత్తలు ఉన్నారు. నేను పుట్టాకే వాళ్ళిద్దరికి కూడా పెళ్ళయింది.
మేనతలు కూడా చిన్నపిల్లలు. మా ఫ్యామిలీ కూడా మొత్తం 4 ఆడపిల్లలు 3 మగపిల్లలు మా నాన్న వాళ్ళు. మగపిల్లల్లో లాస్ట్ వాడు మా నాన్న. 2 మేనత్తలు నాన్నకంటే చిన్నవాళ్ళు, 2 మేనత్తలు నాన్నకంటే పెద్దవాళ్ళు. ఒక పెద్దవాళ్ళు 2 కాలం చెందారు, మిగతా 2 మేనత్తలు అయితే ఉన్నారు. మండలి వాళ్ళు అవునిగడ్డ వాళ్ళది కూడా, మండలి వాళ్ళ తాలూకు మండలి బుద్ధప్రసాద్ గారు ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్కి ఇచ్చాం, కజిన్ బ్రదర్కి. ఓకే, ఇల్లు మండలి వాళ్ళే, వెల్ సెటిల్డ్, వాళ్ళు బాగున్నారు. మొత్తం అంతా కూడా ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు, ఇటు మీరు చూసినా సిస్టర్స్ చూసినా. అండ్ దీంట్లో మీ మదర్ పాత్ర ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నారా? 100% అమ్మా. ఇప్పుడు నేను చెప్పేది అదేనమ్మా. ఇప్పుడు ఒక ఇంటికి 4 పిల్లర్లు అంటారు, 2 చూడండి ఆగుద్దాం, 3 చూడండి ఆగుద్దాం, 4 పక్కల 4 ఉండాల్సిందే కంపల్సరీ. అలాగే మా అమ్మ మా ముగ్గురికి కూడా ఆవిడ ఒక పిల్లర్ లాగా నిలబడి, ఈశాన్య పిల్లర్ అంటారు, మీకు ఈశాన్య పిల్లర్ అవ్వచ్చు, నైరుతి పిల్లర్ అవ్వచ్చు. నైరుతి అంటే ఈ మూల, ఈశాన్యం అంటే ఆ మూల. ఈశ్వరుడు నైరుతి మూలకి తల పెట్టుకుని ఈశాన్యానికి కాళ్ళు పెట్టుకుని పడుకుంటాడంట, నిద్రిస్తాడంట. అది వాస్తు అంటే. వాస్తు గురించి ఇందాక అనుకున్నాం. మీరు వాస్తుని బాగా నమ్ముతారా? బాగా నమ్మకం. అందుకనే ఈశాన్య మూలనే మనం వాటర్ పైప్ కానీ బోర్ కానీ వేసుకుంటాం, వెల్ కానీ నుయ్యి కానీ. ఎందుకంటే ఆయన కాళ్ళు ఎప్పుడు తడుస్తుండాలని. తల ఎక్కడ ఉంటుంది కాబట్టి అది నైరుతి మూల అంటాం. తల దగ్గర డబ్బులు దాచుకోవటం, బీరువాలు పెట్టుకోవటం, బరువు పెట్టడం, వెయిట్ అంతా ఎక్కువ నైరుతి మూలలో పెడతాం. ఈశాన్యంలో వెయిట్ ఉండకూడదు, అడ్డు ఉండకూడదు. అంటే ఆయన కాళ్ళు ఇప్పుడు ఆరిపోతుండాలి, వాటర్ పడుతుండాలి, గంగాదేవి మళ్ళీ ఆరుతుండాలి. అందువల్ల అటు ఓపెన్గా ఉండాలి. వాస్తుకి వెళ్తే బోల్డ్ అని ఉంటాయి. కాదు, వాస్తు మీద ఇంత గ్రిప్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రిప్ అంటే చిన్నప్పటి నుంచి అన్ని చూసి నేర్చుకునే, ప్రత్యేకించి దీనికోసం చదివింది నేర్చుకుంది, విద్యాభ్యాసాలు చేసినవి ఏమీ లేవు. అవి బుక్స్ అయితే చదివాను, రామాయణ పురాణాలు మొత్తం, మహాగ్రంథాలు మొత్తం మ్యాక్సిమం. ఖాళీ టైం దొరికిందంటే లైబ్రరీ ఉండేది మా చిన్నప్పుడు, అక్కడికి వెళ్తే మ్యాక్సిమం ఉంటాయి. ఇంకా ఇంగ్లీష్ నావెల్స్ అంత ఉండే కాదు మా విలేజ్కి సంబంధించి. రామాయణం, మహాభారతం ఇలాంటివి, పురాణ కథలు, సతీ సావిత్రి అని వీళ్ళ కథలే ఉండే ఎక్కువ. ఇవన్నీ చదువుకుంటూ కూర్చునేవాడిని. టైంపాస్. నాకు ఇంకా ఆ టైంలో అదే నాకు కరెక్ట్ అనిపించింది. అంటే నేను అల్లరి చేశాను చిన్నప్పుడు అంతా. అల్లరి ఇప్పుడు 2 గంటలు చేసే గంట చేసి గంట సేపు లైబ్రరీలో కూర్చునేవాడిని. మీ ముగ్గురులో ఎక్కువ అల్లరి ఎవరు చేసేవాళ్ళు? మీరు, హరిత గారు, రవళి గారిలో? రవళినే. హరిత చిన్నప్పటి నుంచి సైలెంట్, చిన్నప్పటి నుంచి సైలెంట్గా ఉండేది. రవళి కూడా పెద్ద గలాట అంటే ఏముండదు. నాకు ఈ రోజుకి భయపడతారు 2 చెల్లెళ్ళు. నేనే చెప్తే అదే. ఇంత బాగా చెప్తున్నారు వాళ్ళ గురించి, కానీ బయట టాక్ మీ గురించి వేరేలా ఉంటుంది. ఏంటంటే ఈ చెల్లెళ్ళు 2 కూడా అన్నను పెద్దగా పట్టించుకోరు, అన్న ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడతారు. ఒకటమ్మా, ఇప్పుడు నేనే నా మైండ్లోనే లేదు అసలు ఆలోచన. అలాంటిది బయట వాళ్ళకి ఎందుకు? ఎందుకంటే వీడియోస్ లో చూసినా, ఎక్కడైనా ఫంక్షన్స్ లో చూసినా, ఎక్కడ చూసినా మీ ఫ్యామిలీ సపరేట్ గా కనబడుతూ ఉంటుంది మాకు. అంటే ఎవరికుండే ఇది బాధ లేదంటారు దాన్ని. ఎవరి ఇంట్లో వాళ్ళకి పనులు ఉంటున్నాయి. మా ఇంట్లో మా 2 పిల్లలతోటే సరిపోతుంది టైం అంతా. మధ్యలో నేను షూటింగ్కి వెళ్ళటం. ఇంట్లో ఎంత వర్కర్స్ ఉన్నా కూడా హోమ్ మేడ్స్ తప్పదు, తన పరిగి తను చేసుకోవాలి. నా పని నాకుంటుంది. పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపాలి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అదేవిధంగా హరిత ఉంది. హరిత అనేసరికి వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, ఫిల్మ్ యాక్టర్ వేరే, రవళి ఫిల్మ్ యాక్టర్ వేరే. ఇప్పుడు మాకంటే, మా ఆవిడకంటే కూడా వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారుగా. అంతేగా. అందువల్ల ఎక్కువ ఫంక్షన్స్ వస్తుంటాయి వాళ్ళకి. అందువల్ల బొమ్మలు పిలవరు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి. మేము ఫ్రెండ్స్ కాదు కదా, నేను ఫ్రెండ్ కాదు కదా. అందువల్ల వాళ్ళు తిరుగుతుంటారు, నేను కొంచెం ఇంట్లో కూర్చుని ఉంటాను లేదా షూటింగ్ పోతుంటారు. ఓకే, సో మీ ముగ్గురు మధ్య హెల్తీ బాండింగ్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 1 సూపర్ అమ్మా, దాంట్లో ఎలాంటి తేడా లేదు. పిలుస్తారు, సిస్టర్స్ పిలుస్తారు, నేను పిలుస్తాను. నేను పిలిచినప్పుడు వాళ్ళ ఖాళీ ఉండదు, వాళ్ళు పిలిచినప్పుడు నాకు ఖాళీ ఉండదు. ఇంపార్టెంట్ ఫంక్షన్ అయితే మాత్రం అందరం కలుస్తాం. ఇంపార్టెంట్ ఏదైనా గృహప్రవేశం, ఏదైనా మ్యారేజ్, ఏదైనా పిల్లలకి చిన్నపిల్లలు ఏదైనా హడావుడి పెట్టారు, తప్పదేక ఇంపార్టెంట్ తప్పనిసరిగా వెళ్ళాల్సిందంటే షూటింగ్ కూడా లీవ్ పెట్టేస్తా. ఎందుకంటే తప్పదు, వాళ్ళతో చెప్పేస్తా సో ఫంక్షన్ మాకుంది, నేను రావట్లేదు ఇవాళ. వాళ్ళు ఏం చేస్తారు ఇంకా. అవును, అట్లా. అంటే బయట ఏదైతే వినబడుతుందో అది నిజం కాదు. నిజం కాదు, అస్సలు కాదు. ఓకే, అస్సలు కాదు. అండ్ మీ అమ్మగారి గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ ఎలాగో సిస్టర్స్ గురించి వచ్చింది కాబట్టి, 3 పిల్లలు ఉన్నారు, వెల్ సెటిల్డ్, ఒక్కొక్కళ్ళు ప్యాలెస్లో ఉంటున్నారు. బట్ ఎందుకు మీ అమ్మగారు సపరేట్గా ఉంటున్నారు? ఒకటేనమ్మా, ఆవిడ ఫస్ట్ నుంచి ఇప్పుడు నాకు తెలిసి
ఫస్ట్ చెన్నైకి పారిపోయింది నేను, మీకు ఆల్రెడీ ముందు చెప్పున్నాను. అవును, చెన్నైకి పారిపోయాను. చెన్నైకి 10th క్లాస్ అయిపోగానే కదా. ఆ 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అనుకున్నాం. ఇంటర్మీడియట్ వద్దంటే అప్పుడే రేడియో టీవీ ఎలక్ట్రానిక్స్ డిప్లొమా కోర్స్ పెట్టారు 2 years. అది కంప్లీట్ చేశాను. ఏలూరు దగ్గర దెందులూరు అని తెలుసు, దెందులూరులో చదివాను. ఎగ్జామ్స్ రాశాను. ఆ ఏలూరు నుంచే విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి సర్కార్ ఎక్స్ప్రెస్ పట్టుకుని వెళ్ళిపోయాను. అదేంటో చెన్నై వెళ్ళిన వాళ్ళందరూ భలే సక్సెస్ అయిపోతారు. అది ముందు వెళ్ళిపోయాను. నా తర్వాత సంవత్సరం తర్వాత రవళి హరితను తీసుకుని అమ్మ బయలుదేరారు. అప్పుడు కూడా చిన్న యాక్సిడెంట్ లాంటిది జరిగింది, లెగలేని పరిస్థితి. నేను ఇక ఫ్యామిలీ వచ్చేసారు. మేము ఉంటేనే వాళ్ళకే ఇప్పటి నుంచో ఉంది మనసులో. వాళ్ళు రావటం, వాళ్ళు సెటిల్ అవ్వటం, ఇంకా కేరింగ్. డాడీ ఎలాగూ రాలేదు ఆ టైంలో. మేము వచ్చేయడం తర్వాత ఆయన కాలం చెందారు. నాకు బాబుగా పుట్టాడు వేరే ఆయన, మా నాన్నగారు. మా బాబుని మా నాన్నగారు అని చెప్తాను ఇప్పుడు కూడా. 100%. ఆయన పోలికలే, ఆయనలాగానే బిహేవియర్ కానీ ఎవ్రీథింగ్. చిన్న వయసే కదా అమ్మది నాన్నగారితో సపరేట్ అయిన టైంలో. ఎందుకు ఆవిడ మళ్ళీ, అంటే 3 పిల్లలు ఉన్నారనా, మళ్ళీ ఆవిడకి ఆలోచన పెళ్ళి? ఒకటి, ఇప్పుడు ఏ మనిషికైనా సరే ఎందుకు స్వామీజీ అయ్యామంటే ఏం చెప్పగలం? చిన్న స్వామీజీని చూడలేదా మీరు? ఎప్పుడైనా 60 క్రాస్ అయిన తర్వాత కదా వెళ్తారు, కాశీలకో గయాలకో ఏదో ఒకటి, హిమాచల్ ప్రదేశ్కో, అది హిమాలయాస్కో, దేనికైనా. ఆవిడ 30s లో ఉన్నప్పుడే అంతా చూసేసారు కదా అని. 20s ఇప్పుడు గురూజీలు అయిపోతున్నారు స్వామీజీలు. మీరు దాడనే ఉంటారంటున్నా. ఆ రోజున మేమే కనిపించాం ఆవిడకి. ఆ రోజున ఒక 10 దారులు ఉన్నా కూడా అన్ని దారుల్లో మేము ముగ్గురే కనిపించాం. ఓకే. వినాయకుడికి, కుమారస్వామికి వినాయకుడు కనిపించినట్టుగా 1,000 నదుల్లో స్నానం చేసి రమ్మని చెప్పి పంపిస్తాడు, గుర్తుందా? వినాయక చవితి దాంట్లో వస్తుంది బుక్లో. నేను బొద్ద చేసుకుని ఎక్కడికి వెళ్ళను ఆయన అంటే, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసుకో, నువ్వు ఆయనకంటే ముందు స్నానం చేస్తుంటావు అన్నట్టు కనిపిస్తుంది. నిజంగా కుమారస్వామి వెళ్తాడు, వినాయకుడు ఎదురు వస్తుంటాడు. కొన్ని నదుల్లో చూస్తాడు, బాబోయ్ అనిర్మించిన గొప్పవాళ్ళు లేడని చెప్పేసి వచ్చి తండ్రి కాళ్ళ మీద పడిపోయి అన్నయ్య కాళ్ళ మీద పడిపోతాడు. అలాగా ఆవిడకున్న 10 దారుల్లో మేమే కనిపించాం. ఇంకా ఆవిడకి వేరే ఆలోచన రాలేదు. ఇక ఇంకో పెళ్లి చేసుకోవాలనో ఇంకొకటి చేయాలి. ఎందుకంటే 3 పిల్లలు. 3 పిల్లలు మా జాతకాలు మంచి. మరీ అందగాడిని అనేది నేను చెప్పుకోను, కానీ కొంచెం అందం ఇచ్చాడు కదా దేవుడు. ఆర్టిస్ట్ అయ్యేంత వరకు, ఆర్టిస్ట్ అయ్యేంత ఇచ్చాడుగా. రవళి హరితకు కూడా సేమ్. 3 పిల్లలు. మీ ఫాదర్ని అయితే నేను చూడలేదు, మీ మదర్ని నేను చూసాను. ఈ రోజుకి కూడా ఆవిడ చాలా అందంగా ఉంటారు. అందం ఒకటి, యాక్టివ్ ఒకటి. యాక్టివ్. ఆవిడ వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు పైబడినా కానీ ఆవిడ ఆ చలాకీతనం అసలు ఇప్పుడున్న యూట్యూబర్స్ కంటే కూడా ఆవిడ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆ ఇల్లు మెయింటైన్ చేయడం కానివ్వండి, ఊళ్ళు తిరగటం అంతా. మర్చిపోయాను, ఇందాక మీరు అడిగారు అమ్మ ఎందుకు సపరేట్ గా ఉంటున్నారని అడిగారు. అన్నీ చూసేశారు ఇన్ని సంవత్సరాలు. మా ముగ్గురిని చూసి 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 చూసి, మా 3 పిల్లల్ని చూసి 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 ఆవిడకి ప్రైవసీ దొరకట్లా. ఫ్రెండ్స్ తోటి వెళ్ళి తంబోలు ఆడుకోవాలి, ఫ్రెండ్స్ తోటి ఏదైనా ఊరు వెళ్ళాలి, ప్రతిదానికి నాతో చెప్పాలి, లేకపోతే వాళ్ళ కోడలను పిలిచి చెప్పాలి, అమ్మాయి ఇలాగ వెళ్తున్నానమ్మని. ఎందుకు వీళ్ళందరికీ చెప్పుకోవడం? ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, అమ్మ ఫ్రెండ్స్, ఒక 10 మంది వచ్చి కూర్చోవాలి. నాకెందుకు ఇబ్బంది? యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, ఇద్దరం ఒకే ప్లేస్లో ఎలా చేస్తాం? నా ఛానల్ నాకుంది, ఆవిడ ఛానల్ ఆవిడకుంది. అదొకటి, ఆవిడ ప్రైవసీ కోరుకున్నారు. నేను ప్రైవసీగా, నేను సపరేట్గా ఉంటే మీరందరూ వస్తారు కదా. రవళి పిల్లలు రవళితో వస్తుంది, రవళిని తీసుకొస్తారు. హరిత పిల్లలు హరిత, మా పిల్లలు నేను వెళ్తుంటాం కదా అమ్మ దగ్గరికి, భోజనాలకు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ. బాగుంటుంది కదా. అదే మీ ఇంటికి అనేసరికి కొంచెం నిన్నే కదా వెళ్ళి వాళ్ళే వెళ్తామని అనుకుంటాం. అదే అమ్మ దగ్గరికి అయితే అనుకోం అలాగా. బయట ఇల్లు కాబట్టి, వేరే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి రోజుకు 2-3 సార్లు వెళ్ళిపోతాం. చెప్తున్నా, అదొక్క కారణం వల్ల బయటకు లేరు ఆవిడ. అయితే ఫస్ట్ మా దగ్గరే ఉండేవాడు. ఆవిడ రూమ్ అది. అవునా? గెస్ట్ రూమ్. ఇల్లు గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకోటి అడుగుతాను. ఏంటి జయసుధ గారి ఇల్లు మీరు తీసుకున్నారా, మీ ఇల్లు ఆవిడ తీసుకోవాలని చూసారా? యాక్చువల్గా ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్లాబ్ కూడా వేయలేదమ్మా. ఫస్ట్ ఇనుమది తీసుకొచ్చి పెడుతున్నారు, పిల్లర్స్ తవ్వుతున్నారు. సరే దీనికి దగ్గరలోనే ఇంకోటి ఉండేది నాది హౌస్ ఓన్, అది కూడా అది అమ్మేశాను. సరే గేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు, అప్పుడే స్టార్ట్ అయింది గేటెడ్ కమ్యూనిటీ. సరే చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఇటు వచ్చాం. వచ్చి చూడంగానే చిన్న ఫ్లాట్స్ కాడి నుంచి మొత్తం మెయిన్ గేట్ కాడి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. చివరికి వచ్చేసరికి బాస్కెట్బాల్ కోర్ట్ అన్నాడు, స్విమ్మింగ్ పూల్ అన్నాడు, ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడే కనిపిస్తుంది. చెరువు కనిపిస్తుంది.
చెరువు ఒడ్డునే ఈ ఫ్లాట్ ఇది ఒకటి ఫస్ట్ నేనే కొన్నా, దాని తర్వాతే అందరు కొనుంటారేమో ఐ థింక్. నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ ఇది. చాలామంది ఇండిపెండెంట్ హౌస్ అనుకుంటారు దీన్ని, చాలామంది వీడియోస్లో చూసి. 3500 SFT ఇది. నార్త్ ఈస్ట్ కార్నర్ అనే వరకు చాలా మంది దేవుని స్థానం అని చెప్పేసి చాలా ఇష్టపడుతుంటారు. అసలు ఇది వాస్తు ప్రకారం చాలా చాలా ఉత్తమమైనది ఇది నార్త్ ఈస్ట్ కార్నర్. ఎందుకంటే ఏది ఎక్కడ రావాలన్నీ అక్కడే వస్తాయి. పూజ గది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. చాలా మంది మరి వెస్ట్ ఫేసింగ్ కలిసి రాదు అంటారు. కొంతమందికి ఈస్ట్ ఫేసింగ్ కలిసి రాదు, మరి వాళ్ళకి అందరికి ఈస్ట్ ఫేసింగ్ కలిసి రాదు. కొంతమందికి వెస్ట్ ఫేసింగ్ కలిసి రాదు, కొంతమంది నార్త్ కలిసి రాదు, కొంతమంది సౌత్ కలిసి వస్తుంది. సౌత్ ఫేసింగ్ కొనేస్తారు చాలా మంది, చాలా కలిసి వస్తుంది. కలిసి వచ్చింది కలిసి రాలేదు దానికంటే కూడా పెద్దల కాలం నుంచి వింటున్నాం, చిన్నప్పటి నుంచి పూజారులు, పూజలు, భక్తి, మనం అదే దారిలో వెళ్దాం. ఎందుకు వేరే దారి? పాజిటివ్ వైబ్స్ ఉండాలి తప్పితే మనకి నెగిటివ్ ఎందుకు థాట్స్ రావడం మనకి కాదు. మొత్తానికి ఈ ఫ్లాట్ ని జయసుధ గారు తీసుకోవాలి అదేనమ్మా. ఫస్ట్ టైం నేను కొనుక్కున్నాను, అన్ని బాగున్నాయి అనేసరికి ఎక్కువ రేట్ చెప్పారు. ఇది 3500 SFT ఇది. పక్కనంతా 1600, 2000 SFTలో ఉన్నాయి. అమ్మ నేను వచ్చాం, అమ్మతో చెప్పా, అమ్మ కొంటే ఇదే కొందాం, వాస్తు ప్రకారం బాగుంది, ఎదురుగుండా లేక్ ఉంది, పిల్లలు గేమ్స్ అవి ఆడుకున్నా కూడా ఇక్కడే, చిన్నపిల్లలు అప్పుడు ఆడు 10 years బ్యాక్ కొన్నా. బాగుందమ్మా, పిల్లల్ని చూసుకుంటుండొచ్చు, నేను పిల్లల గురించి కంగారు ఉండదు, పార్కు పంపిస్తే చూసుకుంటూ ఉండొచ్చు ఎలా ఆడుతున్నారు. ఇదైతే నాకు కావాలి, లేకపోతే కొనొద్దులే అన్న. ఎందుకురా అంత ఫీల్ అయిపోతావు నువ్వు, సర్లే ఇదే కొనుక్కుందాంలే అని చెప్పేసి అమ్మ నేను ఫిక్స్ అయ్యి అడ్వాన్స్ తీసుకెళ్ళి 25,000 1 lakh ఇచ్చేసాం అడ్వాన్స్ చేసి ఇది కమిట్ అయ్యాం. కమిట్ అయిపోయిన ఇంట్లో కూడా గృహప్రవేశం అయిపోయింది, వచ్చేసాం. వచ్చిన తర్వాత జయసుధ గారు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆవిడ వచ్చారు అండి. మొత్తం చూసాను, అటుపక్కది కూడా ఖాళీగా ఉంది, ఎవరు కొనలేదా. నాకు అది వద్దండి, నాకు ఇదే కావాలి ఆర్టిస్ట్ కార్నరు, మీరు ఎంత కొన్నారు అంతే. నేను కొన్నది ఎందుకులేండి మీరు చెప్పండి అంటే, మీరు ఎంత కొన్నారు చెప్పండి అంది. ఎంత వద్దండి, ఏదో కొనేసాను ఆ టైంలో అయిపోయింది. నేను దానికి 25 లక్షలు ఎక్కువ ఇస్తానండి. లేదండి, వాస్తు ప్రకారం మీరు రోజు 25 లక్షలు వస్తుందని చెప్పేసి నేను అమ్మేస్తే రేపు 25 కోట్లు మిస్ అవుతానేమో ఈ వాస్తు వల్ల. ఊరికినే మనసు అనుకుని ఆవిడతో చెప్పే ఇదే డైలాగ్ కూడా, పిల్లలకి బాగుంటుంది, వాస్తు బాగుంది, దానికోసం తీసుకున్నాను అంటే, సరే మీ ఇష్టం విజయ్ గారు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఏదో టిఫిన్ ఏదో చేశారు, కొంచెం వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక 1 year తర్వాత 1.5 year తర్వాత మళ్ళీ వచ్చారు. అప్పటికి ఇంటి మీద కోట్ల నాకు కావాలి అంటారు. మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి ఎక్స్ట్రా అంటారు. వద్దమ్మా తల్లి, నేను మాటేనండి, నేను ఇష్టపడి కొనుక్కున్నాను అంటే. తర్వాత ఆవిడ కాసేపు కూర్చున్నారు, ఇంతగా బతిలాడుతున్నా కూడా మీరు ఎవరా, సర్లేండి అనుకుంటూ వెళ్ళిపోయారు ఆవిడ. అంటే ఇలాంటి ఫ్లాట్స్ బయట ఎన్నో దొరుకుతాయి, కానీ ఆవిడకి ఎందుకు లేక్ అండి ముఖ్యం. లేక్ సైడ్ ఉన్న ఫ్లాట్స్ చాలా తక్కువ ఉంటాయి, దీని మించిన ఫ్లాట్స్ ఉంటాయి, కానీ లేక్ దొరకదు. ఎందుకంటే ఓపెన్ అండి అది. ఇక సన్ రైజ్ ఎవ్రీథింగ్ ప్రతిరోజు మా ఇంట్లోకి వచ్చేస్తారు డైరెక్ట్, అటు పక్కన కన్స్ట్రక్షన్ అనేది రాదు. ఇక అదొకటి వాస్తు ప్రకారం నార్త్ ఈస్ట్ కార్నర్, ఈశాన్యంలో దేవుడి గది, ఆగ్నేయంలో వంటగది, అన్ని వాస్తు ప్రకారం వస్తాయి. ఈ ఇంటికి మాత్రమే వెస్ట్ ఫేసింగ్కి. ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి, అదే ఎంటర్ అవ్వగానే గుమ్మం పక్కనే ఆగ్నేయం వంటగది, గుమ్మం దగ్గరికే వాసనలు వచ్చేస్తుంటాయి. తెలుసు కదా మీకు ఈస్ట్ ఫేసింగ్ అంటే. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది అనుకోండి చివరి ఉంది, ఇప్పుడు డోర్ ఇట్టు ఉంటే అది చివరి వంటగది వస్తుంది, అసలు సంబంధమే ఉండదు. అందువల్ల అదొకటి నాకు వెస్ట్ ఫేసింగ్ బాగా కలిసి వచ్చిందమ్మా. అంతకుముందు కూడా వెస్ట్ ఫేసింగ్, అంతకుముందు ఇంకోటి ఉండేది, అది వెస్ట్ ఫేసింగ్. అంతెందుకు అసలు మా చెన్నైలో హౌస్ కూడా వెస్ట్ ఫేసింగ్. అది అమ్మేసే ఇక్కడ తీసుకున్నాను నేను. రవళి హారతి అక్కడే ఉన్నాయి కాంప్లెక్స్లో, ఇద్దరికి కూడా మంత్లీ రెంట్స్ అవి వచ్చేస్తున్నాయి వాళ్ళకి. నాకు రెంట్లు అవి వచ్చాయి, కానీ ఇక్కడ కొనుక్కోవాలి ప్రాపర్టీ అన్న ఉద్దేశం అది అమ్మేసాం ఒక టైంలో, ఎవరూ ఉండట్లా. మీ ఫ్యామిలీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఎక్కువ. బాగా అది ఫస్ట్ నుంచి అమ్మ ఎవరి దగ్గర నుంచో అమ్మకి అలవాటు అయింది. నాకు తెలిసి సోమబాబు గారు అయ్యి ఉంటారు అనుకుంటున్నా, ఆవిడ చెప్తుండేది అప్పుడప్పుడు. చంద్రమోహన్ గారితో అయితే యాక్ట్ చేసింది.
సోమన్ బాబు గారిని కలిసి. ఆవిడ అంటారంట కదా చెన్నైలో లేడీ శోభన్ బాబు. లేవిడి సోమన్ బాబు నాయుడు పేరు. ఈ మన రాఘవేంద్రరావు గారు అయితే రాజమాత అంటారు, కె రాఘవేంద్రరావు గారు. ముగ్గురిని కనేసావు ఏంటమ్మా అసలు, ముగ్గురు యాక్ట్రెసే కదా, నువ్వు రాజమాత అమ్మ అంటాడు. రాజమాత ఎక్కడ అని పిలుస్తాడు ఆయన. అమ్మ పేరు కూడా గుర్తుండదు, దుర్గమ్మ అని. రాజమాత ఎక్కడ ఉంది, పిల్లండి. అలాగా బాగుండేది. ఇండస్ట్రీకి వచ్చాం కానీ కష్టాలు ఎక్కువైతే పడలా. చాలామంది ఎక్కువ కష్టాలను ఫీల్ అవుతారు, ఎక్కువ కష్టాలు అనిపించిన వాళ్ళని చూసా, నేను కూడా చూసా. ఆ దేవుడిదయో మరి అదృష్టమో లేకపోతే మాకు ఇచ్చిన హోదానో ఆ దేవుడు అనుకున్న వెంటనే ఎక్కువ కష్టాలైతే పడలా. ఎక్కువ నరకం చూసాం రా బాబోయ్ భగవంతుడు అంటారు చాలామంది, గమనించారు లేదు. ఏదైనా పని చేస్తున్నామంటే ఆ పనిలో తల ప్రాణం తోక్కొస్తుంది అంటారు. అంతవరకు మాకు రాలా, అనిపించలే. సింపుల్గా ఉన్న హెయిర్లోంచి ఒక హెయిర్ అంతా తీసి అవతల పడేసేటు చిన్న ప్రాబ్లం, అది పోనే అని. ఎక్కువ అయితే తల మీదకి అయితే రాలా ఏది, అది గాడ్ గిఫ్టే. సార్ ఇక్కడ మొత్తం అంతా సంపాదించుకోవడం వేరు, ఎవరైనా సంపాదించుకుంటారు డబ్బులు ఉన్నప్పుడు, కష్టపడ్డారు సంపాదించుకున్నారు, కానీ సంపాదించుకున్న దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా అరుదు. ఒకటమ్మా దీంట్లో ఒకటైతే నేను 100% అందరికీ కూడా ఆలోచించాలి, అందరూ కూడా నేర్చుకోవాలి. చెడు అలవాట్లకి వెళ్ళొద్దు. దాంట్లో ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. చెడు అలవాట్లు అంటే మందు సిగరెట్ ప్యాకెట్లు జూదాలు అన్నీ A to Z. చెడు అనేది ఏదైతే ఉందో చెడుకి వెళ్ళకండి. చెడుకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాం. ఎందువల్ల అంటే మళ్ళీ వస్తాను ఆశతోటి, తిరిగి వచ్చేస్తాయి మన దగ్గరికి అని ఆశతోటి ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం. అదే మంచి ఖర్చు పెట్టండి. ఎంత కావాలి మీకు కూరగాయలు? 10 రూపాయలకి 10 రూపాయలు కొనుక్కుంటాం. మీరు 100 రూపాయలకి 1000 రూపాయలు కొనరు, కూరగాయల షాప్కి వెళ్ళండి మీరు. అవును. అదే చెడుకి వెళ్ళండి, 1000 రూపాయలు జేబులో ఉన్నాయి, పక్కన దగ్గర ఇంకో 1000 అప్పు తీసుకుని మరీ ఖర్చు పెడతాం. చెడుకి ఎక్కువ ఖర్చు పెడతాం. అందువల్ల ఎవరు చెడు మార్గానికి వెళ్ళకండి, డబ్బులు వేస్ట్ చేయకండి. మేము ఆ పనులు చేయలేదు కాబట్టి నేను మా చెల్లెళ్ళు ఎక్కడికి మా డబ్బులు పోలా, మా దగ్గరే ఉన్నాయి, మేము సంపాదించుకోగలిగాం, మేము ఆస్తులు కొనుక్కోగలిగాం. చెడు అలవాట్లు నిజంగా ఈ రోజు వరకు మా చెల్లెళ్ళకి పబ్ అంటే ఏంటో తెలియదు. ఇంతవరకు డిస్కోకి చాలామంది వెళ్తారు, ఇంతవరకు రౌళార్తికి తెలియదు. నేను తీసుకెళ్ళని చెప్పేశాను, మీ పెళ్ళైన తర్వాత మీ ఆయన తీసుకెళ్తే వెళ్ళండి అన్న, వాళ్ళు తీసుకెళ్ళా. అయ్యో పాపం, మార్తిగా ఉండిపోయింది మనసులో. అరే డాన్స్ బార్కి తీసుకెళ్ళలేకపోయా, నన్ను డాన్స్ చేయాలని ఉంది నాకు. నా వల్ల కాదురా, అప్పుడే చెప్పేశాను మీకు. పాపం ఈవిడంటే ఓకే, అట్లీస్ట్ రవళి గారు ఆవిడ పెద్ద టాప్ హీరోయిన్ కదా. అస్సలు ఎవరిని తీసుకెళ్ళేవాడు కాదు. ఎంతమంది అయినా వెళ్ళొచ్చు కానీ మీరు వెళ్ళడానికి లేదు, అంతే. స్ట్రిక్ట్ రూల్ అనుకోవచ్చు. అది వాళ్ళకి కూడా ఉండేది కాదు, ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు అడిగేవాళ్ళు. రోజు అడగటం, రోజు నా బుర్ర తింటాం కాదు, ఎప్పుడైనా ఒకరోజు అనే తీసుకెళ్తా అని. నేను తీసుకెళ్ళి పెళ్ళి అయిన తర్వాత చూసుకుంటా. అది కాదు, వాళ్ళు అప్పుడు హీరోయిన్స్ గా ఉన్నప్పుడు రవళి గారు, ఆవిడకి ఆల్రెడీ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు వెళ్ళనిచ్చేవాడు కాదు నేను. కొంచెం కండిషన్స్ నా పర్మిషన్ ఉండాల్సింది ముఖ్యంగా. అమ్మ కొంచెం అమ్మ ఒక చూసినా కొంచెం ఎప్పుడు నవ్వుతుంటుందో, ఎప్పుడు సీరియస్ అవుతుందో. ఆవిడ ఒక టైపు, ఏదైనా తప్పు జరుగుతుందంటే ఎమ్మటిగా సీరియస్ అయిపోతారు. ఆవిడ కళ్ళు పెద్ద చేసిందంటే అందరూ సైలెంట్కి వెళ్ళిపోవటమే. ముఖ్యంగా ఏంటంటే నా పర్మిషన్ కావాలి. అన్నయ్యని అడగండి అమ్మ, ఆడ వస్తానంటే ఆడ నెంబర్ పెట్టి తీసుకెళ్ళండి. అన్నయ్య వస్తావా, వెళ్దాం, నేను ఎక్కడికి రావట్లేదు, మీరు వెళ్ళి పడుకుంటూనే ఉండి. అయ్యో పాపం, అంత పెద్ద ఆర్టిస్టులు అయినా మీ వల్ల వాళ్ళకి తిరిగితే వేస్ట్. అదే చెప్తున్నా, మనీ ఎక్కడ నిలబడింది మాకంటే ఇలాంటి వాటికి వెళ్తే మనీ బోల్డంత ఖర్చు అవుతుంది, బోల్డంత ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్ వస్తారు, ఫ్రెండ్స్ ఖర్చు పెట్టుకోవాలి, మనం ఖర్చు పెట్టుకోవాలి. వన్స్ ఒక చిన్న తప్పు చేస్తామంటే ఇంకో తప్పు చేయాలనిపిస్తుంది, ఇంకో తప్పు చేయాలనిపిస్తుంది, రేసులకు వెళ్ళాలనిపిస్తుంది. కాదు, అప్పుడు మీరు కూడా వయసులో ఉన్నారు, ఆ టైంలో మీకు కూడా ఒక యాజ్ ఏ బాయ్గా నాకు నేను తిరిగేవాడిని, తిరగలేదని చెప్పట్లా, కానీ అతిగా కాదు, ఎంతవరకు అంతవరకే. ఓకే, మీకు తెలుసు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఆ 100 రూపాయల వరకే ఖర్చు పెట్టుకుని వస్తేవాడిని. మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకున్నారు. డెఫినెట్గా ఆ 100 వరకే నా కెపాసిటీ. 100 అంటే ఈ రోజున ఒక 1000 రూపాయలు అనుకోండి, ఆ 1000 వరకే నా కెపాసిటీ. 10,000, 50,000, 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఖర్చు పెట్టాలంత నెసిటీ లేదు నాకు. అసలు నేను చేయను కూడా పని. ఖర్చు పెడతా ఒక 1000 రూపాయలు, ఒక 10,000, అంతవరకే నా లిమిట్. లక్షలు తీసుకెళ్ళి ఖర్చు పెట్ట ఇప్పుడు దాకా లేదు. అవి ఉన్నాయి కాబట్టి ఈ రోజున ప్రాపర్టీస్ అనేవి మిగిలినాయి మాకు. సో ఇండస్ట్రీలో ఎంతోమంది ఫ్రెండ్స్. అవును, అటు తమిళ్లో చూస్తే అజిత్ గారు కానివ్వండి, విక్రమ్ గారు కానివ్వండి, ఇక్కడ తెలుగులో చూస్తే శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళు ఎంతో మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. శ్రీకాంత్, రవితేజ, జేడి చక్రవర్తి ఆల్సో.
వాలి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శివాజీ. ఓకే. శివాజీ కూడా నేను చేసిన మాస్టర్ సినిమా చిరంజీవి గారు చేశాను కదా ఫస్ట్, దాంట్లో ఒక క్యారెక్టర్ చేశారు శివాజీ కూడా స్టూడెంట్గా. అందరూ మ్యాక్సిమం అందరూ ఫ్రెండ్సే. అప్పట్లో బ్యాచ్ మొత్తం మన గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు గారు, వాడు ఎరా ఎరా అంటే పిలుస్తాడు కూడా. అప్పట్లో అంతే మాకు. ఇక వాడు మాకంటే పెద్దోడు అయినా కూడా ఇంట్రా రఘు ఇంతే. వచ్చి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఒరే ఇద్దరు. చాలా మంది ఆ రోజుల్లో ఏంటంటే నిజం అంటే ఈ రోజున ఆప్యాయత లేదని చెప్పను, కానీ ఈ రోజున అదే చెప్పేది, ఎవరి కాళ్ళకి మనీ కాన్షియస్ పెరిగిపోయింది. దాచుకుందాం, సంపాదించుకుందాం, కారు కొనుక్కుందాం, ఒక ఫ్లాట్ కొనుక్కుందాం, ఎందుకు వేస్ట్ ఖర్చులు. ఒకప్పుడు ఏంటంటే అదేం లేదు, గబుక్కుని అడగంగానే 10,000 కలారా తీసుకోరా వెంటనే. కాదు, ఇక్కడ ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీ మధ్యలో ఫినాన్షియల్గా ఏమన్నా లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి? అస్సలు ఉండేది కాదు. ఓకే. నేను చాలామందికి అంటే మా ఫ్రెండ్స్ వరకు అయితే లేదు, చేయలేదు. తక్కువ వాళ్ళకి, లేని వాళ్ళకి ఏదైనా వాళ్ళ మిస్సెస్ ఏదైనా గర్భిణీగా ఉన్నా, ఏదైనా డెలివరీ అయినా, ఎవరైనా చనిపోయినా వాళ్ళ ఫాదర్స్, ఏజ్డ్ పీపుల్ హెల్ప్ చేయడం, నేను హెల్ప్ చేస్తుండేవాడిని. దీంట్లో నేను ముందుంటా, వాళ్ళు అడగక్కర్లా, నేను ముందెళ్ళిపోయి నేనే డబ్బులు పెట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. సో మీ ఉద్దేశం ప్రకారం మనీ అనే దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మనీ మనకు రెస్పెక్ట్ ఇస్తుంది అనే ఫండా మీరు ఫాలో అవుతారు? మనీ అంటే లక్ష్మీదేవి అంటే గాడ్. ఇక దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాం మనం? ఫ్రెండ్స్ కాబట్టి రారా పోరా అంటాం. దేవుడిని కూడా అనొచ్చు ఎప్పుడు ప్రేమ ఎక్కువ అయిపోతే. ఏంట్రా శివ ముద్దుగా పిలుచుకోవచ్చు, అది తప్పులేదు. కానీ కోపం అయితే ఆయన మీద తెచ్చుకున్నాం అంటే మాత్రం చాలా తప్పు. గోడ మీద కోపం వచ్చి గోడ గుద్దుతాం, ఎవరో చేతికి దెబ్బ తగులుతుంది? మన చేతికే, లేకపోతే గోడ దెబ్బ తగులుతుందా? అంతే, మన చేతికేగా. దేవుడి జోలికి వెళ్ళకండి, దేవుడు గోడ కంటే స్ట్రాంగ్ కదా. ఆయన అసలు ఎంత స్ట్రాంగ్ అనేది మనకి తెలియదు, ఇంతవరకు ఏ ఒక్కరికి తెలియదు. పెద్ద పెద్ద స్వామీజీలకి తెలియదు ఆయన ఎంత స్ట్రాంగ్ అన్నది. దేవుడి గురించి మాత్రం చెప్పమంటే చెప్తారు తత్వాలు. ఆయన ఎంత స్ట్రాంగో తెలుసా? మనకు తెలియదుగా. దేవుడితో ఏమైనా ఫ్రెండ్షిప్ చేస్తారా మీరు? వెళ్ళి దేవుడి పక్కనే కూర్చొని భోజనం చేశారా? దేవుడితో పడుకున్నారా? దేవుడు ఎక్కడికి వెళ్తే దేవుడు వెనకాల వెళ్ళారు? లేదుగా. ఎలా గురుస్వామి నేను, గురూజీ నేను, బ్రహ్మపుత్రుడు నేనని చెప్పుకుంటారు. చెప్పుకోండి, తప్పులేదు. అంటే శాస్త్రాలు తెలుసు, మీరు మాట్లాడగలరు కాబట్టి మాట్లాడండి. ఆయన ఎంత స్ట్రాంగ్ అన్నది మీకు ఎవరికి తెలియదు. ఓకే. సో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సో మాకు తెలియని విషయాలు వీళ్ళ గురించి మీరు కొన్ని చెప్పాలి. అజిత్ గారి గురించి చెప్పండి. అజిత్ వచ్చేసి కారు బైక్ రేసులు పిచ్చోడమ్మా. అది మా అందరికి తెలిసిందే. మహా పిచ్చోడు. అంటే నేను దగ్గరుండి నేనే వెళ్ళేవాడిని. నాకు ఒక మారుతి కారు 800 ఫస్ట్ టైం వచ్చింది, కొనుక్కుని పెట్టుకున్నాను. అది ఒకటి ఉండే, దానికి డబుల్ ఇంజిన్ వేసి దాన్ని రేస్ కార్గా తయారు చేసి నేను కూడా రేస్కి వెళ్ళేవాడిని వాడితో పాటు. వాడి 2-3 యాక్సిడెంట్లు చూసా. బాబోయ్ నాకు వద్దనిపించింది. అజిత్ గారికి యాక్సిడెంట్స్ అయ్యాయా? 2-3 యాక్సిడెంట్లు నా కళ్ళ ముందు. చాలా అయినాయి అడిగి, చాలా యాక్సిడెంట్లు. అప్పుడు బాడీలో చాలా ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యాయి. అన్నీ మొత్తం సెట్ చేయించుకునేవాడు, స్టీల్ ప్లేట్లు పెట్టుకుని నానా బీభత్సం. వాడు తర్వాత నడువులో కూడా ఏదో స్టీల్ ప్లేట్ లాంటిది వేశారు హిప్కి, అది కూడా విరిగిపోయింది. అయినా కూడా రేసులో వదల, ఈ రోజు వదలడు. వెళ్ళి కూర్చొని చూస్తాడు, ఆడికి అంత పిచ్చ. వాడు పార్టిసిపేట్ చేయకపోయినా కూడా వాళ్ళ మిస్సెస్ శాలిని గారు ఏమి ఒకటి వీడికున్న ఆనందాన్ని అమ్మాయి కొంతవరకు చెప్పగలుగుతావు, డబ్బులు ఖర్చు చేయొద్దు అంతవరకే, అది చెప్పగలవు. తప్పితే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పరుగా. నో అలా కాదు, తన ప్రాణానికి ప్రమాదమైన విషయాన్ని మానేశాడు, రేసులు మానేశాడు. కానీ వెళ్ళి కూర్చొని చూస్తాడు. కూర్చొని చూడడం వరకు అయితే పర్వాలేదు, చోట వరకు పంపించేస్తుంది, నీ ఇష్టం ఉంటది. ఇక రేసులోకి అయితే మానేశాడు, వెళ్ళటం ఇప్పుడు. సినిమాలు సూపర్ స్టార్ అయ్యాడు, అక్కడ నెంబర్ 1 అయ్యాడు, నెంబర్ 1 స్టార్. వాడి తర్వాతే హీరో విజయ్ గాని విక్రమ్ గాని వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. సో విక్రమ్ గారి గురించి మాట్లాడదాం. విక్రమ్ గారిని ఒక బంగారు కుటుంబం అనే సినిమాలో చూసినప్పుడు విక్రమ్ గారిది చాలా నార్మల్ రోల్, ఒక 3 హీరోల్లో తను ఒక వన్ ఆఫ్ ది హీరో, బ్రదర్ క్యారెక్టర్ చేశారు. అండ్ కొన్ని సినిమాల్లో అయితే జస్ట్ గెస్ట్ అపీరెన్స్ చేస్తూ ఉండేవారు, అంత చిన్న యాక్టర్ తను. సడన్ గా ఇప్పుడు చూస్తే విక్రమ్ సార్ అనేసరికి చియాన్ విక్రమ్ అంటే ఫస్ట్ విక్రమ్ అనేవాడు డబ్బింగ్ ఆర్టిస్ట్. వాళ్ళ ఫాదర్ డబ్బింగ్ చెప్పేవాడు, వాళ్ళ బావగారు వాళ్ళ సిస్టర్ ఒకటి ఉంది, సిస్టర్ తానే విక్రమే. వాళ్ళ సిస్టర్ హస్బెండ్ కూడా డబ్బింగ్ ఆర్టిస్టే. వాళ్ళతోటి వీడియోలు డబ్బింగ్ చెప్పుకునేవాడు, చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునేవాడు. తర్వాత అనుకోకుండా శేషు అనే సినిమా తెలుగులో రాజశేఖర్ గారు, అది తమిళ్లో వీడి చేశాడు, సేదు అని.
అది అక్కడ బాగా ఆడింది సేదు. బాగా ఆడేసరికి వాడు హీరో రేంజ్కి వచ్చాడు, డబ్బింగ్ మానేశాడు. అక్కడ కొంచెం కొంచెం చిన్న సినిమాలు పట్టుకుని చిన్న సినిమాలు చేసుకుంటూ అపరిచితుల్లో పడ్డాడు. అపరిచితుడితోటి టాప్ స్టార్ అయిపోయాడు. అపరిచితుడు మంచి హిట్ కదా, మంచి స్టార్ అయిపోయాడు. అక్కడి నుంచి అన్ని పెద్ద సినిమాలు, నెంబర్ 1 స్టార్ కింద వచ్చేసాడు. ఈ రోజు కలిసిన సరే ఎరా విజయ్ అని వచ్చేస్తాడు. ఎరా కని మొన్న వాళ్ళ కొడుకుది మంచి మూవీ రిలీజ్ అయింది, చాలా పెద్ద. వాళ్ళ కొడుకుది వాడు ఎవరికంటే ఒకటి ఏంటంటేనమ్మా, దీంట్లో ఒకటి ఉంది, డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని, లాయర్ కొడుకు లాయర్ అవ్వాలని. ఒకప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి చూస్తాను, ఇప్పటికీ జరుగుతున్నాయి. రాజకీయ కొడుకుని రాజకీయ నాయకుడిని చేయాలని చూస్తున్నాం కదా మనం చాలా మందిని. అదైతే మారదు. ఇక ఎన్ని తరాలైనా గడవనేవి కానీ అది మారదు అనుకుంటాను నేను అనుకోవటం. అంతెందుకు ఇప్పుడు నేను యాక్టర్ని, నా కొడుకుని మళ్ళీ హీరోగా చూడాలని చెప్పి నాకు అనిపిస్తుంది. అంటే ఈ లెగసీ అనేది అలా కంటిన్యూ చేయాలి అనుకుంటూ ఉంటారా? కాదు, మనసుకు అనిపిస్తుంది. అంటే నేనేదో సాధించలేకపోయినా ఆడు సాధిస్తే నేను సాధించినట్టుగా ఫీల్ అవుతా. అది ఓకే. ఇప్పుడు మీ బాబు బాగా చదువుకుంటున్నాడు, ఆడు నెంబర్ 1 చదువులో. పిల్లలిద్దరూ బాగా చదువుతారు. ఆడు ఫస్ట్లో ఒకటి చెప్పాడమ్మా నాతోటి, డాడీ మీకు ఇంట్రెస్ట్ ఉంది సినిమా యాక్టింగ్ చేయాలని. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం ఈ రోజున. ఫస్ట్ సినిమా ఫెయిల్ అయిపోయి ఇంట్లో కూర్చుంటున్నారు. ఒకవేళ నాకు ఏదైనా ఫెయిల్ అయితే ఏంటి నా పరిస్థితి అన్నాడు. అది నిజం, వాడు అడిగిన దాంట్లో నిజంగా వాడే అడిగాడు ఆ విషయం. సరే నాన్న నీ ఇష్టం, బాగా చదువుకో. నేనేం మాట్లాడలేకపోయా ఆ టైంలో. నా కోసం నువ్వు చేయాల్సింది ఇది కంపల్ చేయను, పిల్లల్ని ఎప్పుడు కంపల్ చేయను అసలు ఏ విషయంలో కూడా. వదిలేసిన తర్వాత వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మొన్న ఈ మధ్యన అడుగుతున్నాడంట, మమ్మీ మనీ ఎక్కువ వచ్చేది మూవీస్లోనే కదా రెమ్యునరేషను, నాకు మనీ కావాలి మమ్మీ, హీరోని అవుతా అన్నాడంట. మొన్న ఒక 10 days బ్యాక్ ఎప్పుడు పిలిచి అడిగా, ఏంట్రా నువ్వు నాతోటే ఇలా మాట్లాడావు, డాడీ ఏదైనా ఫెయిల్ అయితే మళ్ళీ ఇంట్లో కూర్చోవాలేనని. మరి మమ్మీ దగ్గర ఎలా అడిగా అంటే, లేదు డాడీ నాకు మనీ ఎక్కువ కావాలి, శాలరీ నాకు సరిపోద్ది, 5 లక్షలు 10 లక్షలు శాలరీ వస్తుంది అనుకుందాం, పోనీ బాగా చదువుకుందాం, నాకు సరిపోద్ది అంటారా 10 lakhs అన్నాడు. మరి 10 lakhs వస్తే మంచిదే కదరా బాబు. అయితే 10 days బ్యాక్ మీ మిస్సెస్కి చెప్పేశాడు. వెళ్ళిపోయి మావిడతోటి అడిగాడంట, మమ్మీ నాకు క్రోర్స్లో కావాలి మనీ, lakhs చాలు నాకు. అరే నాన్న, ఆశ అనేది ఇంపార్టెంట్, ఆశ ఉండొచ్చు. నాకేంటంటే నాకు ఒక కోరిక ఉంది, ఆశ కాదు. నేను అవ్వలేకపోయాను పెద్ద స్టార్ని, నువ్వైతే చూద్దాం అనుకున్నాను రా. మనీ గురించి అయితే ఆలోచించలేదురా నేను, మనీ కోట్లు వచ్చేస్తాయి అనుకోలేదు నేను. నువ్వు కోట్ల కోసం వెళ్తున్నావు, హీరో కావాలని వెళ్తున్నావు అని అడిగా. ఏమో డాడీ దాంట్లో రెమ్యునరేషన్ వస్తుంది, మిమ్మల్ని చూస్తుంటే రోజు టీవీ సీరియల్స్ వాటిలో నేను కూడా హీరోని అయితే బాగుంటుంది కదా అనిపించిందంట వాడికి ఇన్నాళ్ళకి. సరే నానైతే నీ ఇష్టం, గాడ్ గిఫ్ట్ ఎలా రాసి పెట్టాడో తెలియదురా, మంచి చెడు అయితే నేను చూసుకోగలను, దేవుడు రాసిన రాత అయితే నాకు తెలియదుగా, ఎవరికి తెలియదు తెలుసా, పెద్ద పెద్ద గురుస్వాములకే తెలియదు, గురుజీలకే, జాతకాలు చెప్పే వాళ్ళకే తెలియదు. ఏదో చెప్తా నీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది, నీ భవిష్యత్తు ఇలా జరిగిందని. ఏంటి వాళ్ళు చెప్పేది, ఇలా జరుగుద్దని ఊనే చెప్తారు కానీ అలాగే జరుగుద్దా పోనీ చెప్పండి. 1-2 నిజాలు చెప్తారు, 100 చెప్పి 100లో 2 జరుగుతాయి. ప్రతి మనిషి జరుగుతాయి 2. ప్రతి మనిషికి జాతకం చెప్పించుకున్నా అదే జరుగుతుంది, చెప్పించుకోకపోయినా అదే జరుగుతుంది, అవునా కాదా? చెప్పించుకుంటే ఏంటంటే మనకు ఆనందం, తెలిస్తే. తెలియకపోతే ఏం జరగబోతుందని చెప్పి తెగ టెన్షన్ పెట్టేసుకుంటాము. అది తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నంత ఉంటుంది. వాస్తులు కానీ జాతకాల గురించి కానీ దేవుడి గురించి కానీ చిన్నప్పటి నుంచి చదివేశాను కాబట్టి నాకు ఈ రోజుకి నాలెడ్జ్ ఉంది. ఈరోజు ప్రత్యేకించి రోజు పరిగెత్తనుగా గురుస్వాముల దగ్గరికి, గురుజీల దగ్గరికి, జాతకం చూసే వాళ్ళ దగ్గరికి, వాస్తు వాళ్ళ దగ్గరికి పరిగెత్తనుగా నేను. ఏదైనా నాకు తెలియకపోతే అమ్మకు ఫోన్ చేస్తా, లేదా మా మిస్సెస్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తా, పెద్దోళ్ళు కాబట్టి. ఈ పండుగ రోజున ఇలా చేయొచ్చా, ఇది ఇలాగా ఏం చేయాలి, కొన్ని విషయాలు తెలిసినా కూడా పెద్దవాళ్ళు అడిగి తెలుసుకుంటే ఇంకోటి మనసుకు తృప్తిగా అనిపిస్తుంది. మా ఆవిడతో మా పిల్లలతో చెప్పుకోవడానికి బాగుంటుంది. నేను చెప్పాను ముందే, వాళ్ళ మా అమ్మాయి వాళ్ళు నాని కూడా అదే కదా చెప్తున్నారు, నా మాట ఏంటంటారా బాబు అని చెప్పేసి నాకు అదొక గ్రేట్గా. అలా మొత్తానికి ఏంటంటే ఫ్యామిలీలో కూడా ఇంతమంది యాక్టర్స్ చుట్టూరా చూసేసరికి అదొక ఇంట్రెస్ట్ అనేది కలగడం సర్వసాధారణం. ఆ బ్లడ్ అది బ్లడ్ చెప్పాలి. ఆల్రెడీ 2 generations నుంచి అదే బ్లడ్ కాబట్టి. ఏం 2 generations అండి, మా ఫాదరు యాక్ట్ చేశాడు, నాటకాలు వేసేవాడు. మా తాతయ్య గారు అయితే సారంగధార అని చెప్పేసి నాటకం ఉండేది, పెద్దవాళ్ళకి మాత్రమే తెలుసు సారంగధార. ఓకే, ఆయన హీరో దాంట్లో. చిన్నప్పుడు మూవీస్ రాకముందు
మా తాతయ్య మా నాన్న వాళ్ళ నాన్న. సో అంటే నేను ఇప్పటి వరకు మీ మదర్ మీ సిస్టర్స్ మీ వరకే అనుకుంటున్నాను. అక్కడ మా తాతయ్య మరి మీ స్టార్ట్ అయింది. మీ అబ్బాయి ఆలోచించడం వాడి ఆలోచనలు వచ్చేసినాయి. కాకపోతే మీ అబ్బాయి మాత్రం ఒక రకంగా చెప్పాలి అంటే ఇందాక అన్నారు చూసారా, ఫస్ట్ మూవీతో ఇంట్లో కూర్చుంటే ఏం చేయాలని, దానికి బ్యాలెన్స్డ్ గా స్టడీ మాత్రం చాలా ఇంపార్టెంట్. మా బాబాయ్ వాడికి ఒకటే ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు అదే చెప్తా, తిండి గురించి కానీ మెయింటెనెన్స్ గురించి కానీ మీ చదువులు ఫీజుల గురించి కానీ ఏది ఆలోచించబాక, కష్టమో నష్టమో నేను చూసుకుంటా. నువ్వు చేయాల్సింది ఈ రోజున చదువు ఒక్కటే. మంచి ర్యాంక్ తెచ్చుకో, అంటే నీకు మంచి జాబ్ వచ్చే ర్యాంక్ తెచ్చుకో. రేపు పొద్దున మూవ్ చేసా ఫెయిల్ అయింది, జాబ్కి వెళ్ళిపో. 10 lakhs వచ్చే జాబ్ రావాలి కానీ అంతకంటే అదృష్టం ఉంది చెప్పండి. అంతేగా, నెలకి 1 లక్ష కోసమే తనుగు వస్తున్నావు. ఈరోజు 10 లక్షలు శాలరీ వస్తుందంటే ఇంకంతకంటే అదృష్టం నానా. నువ్వు అది చేసుకో. నువ్వు 100 కోట్లు వచ్చేస్తే 200 కోట్లు వచ్చేస్తే సినిమాకి అని చెప్పేసి నువ్వు అది ఫీల్ అవ్వక, నీకు ఎందుకు వచ్చింది ఆలోచన అంటే ఇదే మీ తాతగారి దగ్గర నుంచి వస్తున్నారు. అయితే ఆడుతూ చెప్పా, అదే వారసత్వం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తాతయ్య గారు సారంగధార నాటకం ఆడుతూ ఫస్ట్ స్టేజ్కి ఎక్కాడంట, డైలాగ్స్ అన్ని నేర్చుకున్నారు, మొత్తం అయిపోయింది. స్టేజ్ ఎక్కిన తర్వాత మీసం తీసేయాలన్నారు. ఆ రాజుగారికి మీసాలు ఉండవు, ఉన్నగా ఉండాలి క్లియర్గా. మేకప్ కిరీటం అన్ని పెట్టేశారు. ఆ ముషో ఒకటి తీస్తానికి వచ్చాయంట. వచ్చేసరికి ఉండండి ఒక నిమిషం చెప్పేది అదే కిరీటంతో పరిగెత్తుకుంటా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడంట. మా తాతయ్య వాళ్ళ అమ్మగారు ఒక్కలే ఉంటే, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మా తాతయ్య వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అమ్మ మిషన్ తీయమంటున్నారా? ఆ రోజు నుంచి అమ్మ మాట అమ్మ చెప్తేనే నా డ్రామాలో ఆ హీరో చేసే పాత్ర ఎదురా నాన్న, మిసాలు తీరా పర్వాలేదంటే వాళ్ళ అమ్మ చెప్తే వాళ్ళ అమ్మ మాటని ఆడి పరిగె మా తాతయ్య పరిగెత్తాయంట. సూపర్. అంటే మమ్మీ మాట ఈ రోజుకి అదే పాటిస్తాం. అమ్మ మాట ఏది చెప్తుంది, ఏదైనా మంచి చెడు ఏది అమ్మా ఇలా ఉంది పరిస్థితి. కానీ అమ్మ మాట విని బాగుపడిన వాళ్ళే కానీ చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. బాగుపడిన వాళ్ళే అని ఎందుకంటున్నామంటే 100లో 70 మంది అమ్మ మాట విని బాగుపడిన వాళ్ళు ఉంటారు. కొంతమంది పోయారంటే వాళ్ళు అమ్మ మాట వినరు సరిగ్గా, చెల్లెలి మాట వినరు సరిగ్గా, పెళ్ళ మాట వినరు సరిగ్గా, లాస్ట్ పిల్లల మాట కూడా వినరు. పిల్లలు కూడా చెప్తారు డాడీ ఇలా చేయదు డాడీ, తెలుసా చాలా చోట్ల పిల్లలు కూడా చెప్తారు. వినరు, ఏ అర్థంలో ఉన్నట్టు వాడు అలాగే పోతాడు. నైస్. సో విజయ్ గారు యాక్టర్గా కానివ్వండి, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ పర్సన్గా కానివ్వండి, ఒక బిజినెస్ మ్యాన్గా కానివ్వండి, మీరు కొంతవరకు సంపాదించుకోగలిగారు. కానీ వాట్ అబౌట్ యూట్యూబ్ మీద ఎలా ఉంది రెవెన్యూ? రెవెన్యూ అనే దానికంటే కూడా మంచి టైంపాస్ అవుతుందమ్మా. అది కేవలం మీ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నారు? నా సాటిస్ఫాక్షన్ కోసమే, జనాలకు దగ్గర అవడానికి. ఓకే. ముఖ్యంగా ఏంటంటే అదే ఇందాక ఫ్యామిలీ గురించి అన్నప్పుడు చెప్పాను కదా, ఎవరి పనులు ఆడుకుంటే అని. అట్లీస్ట్ ఈ స్క్రీన్ ద్వారా అన్న దగ్గర అవుతున్నారుగా, మినీ స్క్రీన్ ద్వారా, స్మార్ట్ ఫోన్ ద్వారా నాకు దగ్గర అవుతున్నారు. మంచి మంచి మెసేజ్లు వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నాకు రెవెన్యూ నాకే ఏమాత్రం సరిపోతాయి చెప్పండి దాంట్లో వచ్చే రెవెన్యూ. యూట్యూబ్లో వచ్చేది నా ఖర్చులకే సరిపోతాయి అనుకుందాం పోనీ. నా ఖర్చులు ఎంత ఉంటాయి అనేది ఎవరు తెలుసు. నేనైతే బ్యాడ్గా చెప్పలేను మీతోటి. నేను ఫ్రెండ్స్ వస్తారేమో, బయటకు వెళ్తానేమో, వాటికి సరిపోతాయి. సూపర్. అంతే. యూట్యూబ్ మీద వచ్చే రెవెన్యూ అనేది డెఫినెట్గా మంచి రెవెన్యూ వస్తుంది. కాకపోతే ఆ రెవెన్యూని ఆశించి కాదు, మెయిన్ యూట్యూబ్ అనేది నిజంగానే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో విజయ్ అనే పర్సన్ కనబడడానికి, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక ఫ్యామిలీ మెంబర్. అందరూ అడుగుతున్నారు మీలాంటి అన్నయ్య నాకు కావాలి, అన్నయ్య మీరు వచ్చేసండి మా ఇంటికి అంటారు. చాలా ఏది సొంత అన్నయ్య అనిపిస్తున్నట్టే. అన్నయ్య వాళ్ళకి రవళి గారికి మాత్రం కాదనే మాకు కూడా మీరు అన్నయ్య వచ్చేసండి మా ఇంటికి అంటారు. కాదు, ఇక్కడ అందరికంటే కూడా ఏంటంటే మీరు ఇంత బాగా వంటలు చేస్తారు అని చెప్పేసి మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాతే తెలిసింది. అది చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర చూసి నేర్చుకునే. రవళి కానీ నేను కానీ, హరిత కొంచెం తక్కువ వంటలు. రవళి అయితే నేనైతే మాత్రం ఫుల్ అమ్మకంటే ఎక్కువ చేస్తాం. రవళి గారు అండ్ హరిత గారు నలుగురిలో, అమ్మ మీరు నలుగురిలో ది బెస్ట్ ఫర్ కుకింగ్ అంటే ఎవరికి 100 మార్క్స్ ఇస్తారు మీరు? అమ్మ వద్దు, మా ముగ్గురులోకి వెళ్దాం. ఆ అమ్మనే పోల్చుకోవద్దు మాతోటి. ఆవిడ దగ్గరే కదా మేము నేర్చుకున్నది, ఆవిడ గురువే. సరే మీ ముగ్గురు గురించి చెప్పండి. మా ముగ్గురులో నేనే ఫస్ట్. అవునా? ఓకే, నిజమా? నేను మళ్ళీ వాళ్ళని కూడా అడుగుతాను. 100% నేనే ఫస్ట్, నా తర్వాత రవళి. ఓకే. రవళి నాది ఈక్వల్ అవ్వచ్చు, కొంచెం చెప్పలేను కానీ నేనైతే మాత్రం అన్నీ చేస్తా. ఒకటి కాదు, అన్నీ చేస్తా. ఎవ్రీథింగ్. ఇది చైనీస్ కూడా చేస్తా. మనం బిర్యానీ పెండింగ్ లో ఉంది, మనకి చేద్దాం 100%. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఖాళీ ఉంటప్పుడు పెట్టేసుకుందాం. ఓకే. నెక్స్ట్ రవళి, ఈక్వల్ రవళి. హరితగా అంటారా, వెజిటేరియన్ వరకు చేస్తుంది. పప్పు, టమాటా, బెండకాయ వేపుడు,
బ్రాహ్మణ వంటకాలు మొత్తం చేస్తుంది. నాన్ వెజ్ అసలు తెలియదు. అదేంటి? దాని జోలికి వెళ్ళలేదు చిన్నప్పటి నుంచి. నేను నాకు వద్దా అంటది, భయం వేస్తుంది. ఆ కోడిని చూస్తే భయపడద్ది, చేపను చూస్తే భయపడద్ది. అమ్మో చంపేస్తున్నారా అట్లా అంటది. చంపపోసేలారా మనం బతికే, దేవుడిచ్చిందిరా అమ్మాయిది, దేవుడిచ్చారా, తింటదే. ఎగురుతుంటే చూడలేదు. తినమంటే చక్కగా తిని పెడతాయి. చేపల కూర తింటది, చికెన్ తింటది, నాటుకోడి తింటది, అన్నీ తింటది. అవి బతికుండగా చూసినప్పుడు భయం వేస్తుంది. బాబోయ్ అమ్మ ఇట్ని చంపుగా తింటున్నాము అని ఉంటుంది. అందుకనే ఫస్ట్ నుంచి కూడా వ్రతం బాగా చేస్తుంది. శ్రావణ మాసం కానీ కార్తీక మాసం పూజలకి మీ ఫ్యామిలీస్ అంతా కూడా మొత్తం అందరూ. మా ఇంట్లో కూడా ప్రతిరోజు పూజ గది అది చూడండి, ప్రతిరోజు ఇంట్లో పూజ ఉంటుంది ఎవ్రీడే. సో తులసమ్మవారు, అందుకే దేవుడి అనుగ్రహం కూడా మీకు అలాగే 100% అమ్మ. అదే నేను చెప్పేది. ఫస్ట్ గాడ్, తర్వాత తల్లిదండ్రి, తర్వాత బంధువులు, దాని తర్వాత ఫ్రెండ్స్. రియల్లీ వండర్ఫుల్ విజయ్ గారు. అంటే ఒక చక్కటి ఫ్యామిలీ పొందడం అనేది అదృష్టం. మీరు, మేడం, పిల్లలు, ఇటు చూస్తే సిస్టర్స్, మదర్, అటు ఇన్లాస్ కానివ్వండి, అంతా కూడా విజయ్ కొలగాని అనేసరికి చుట్టూ కూడా ఉన్న ఒక సామ్రాజ్యాన్ని చాలా అందంగా హెల్దీగా సృష్టించుకున్నారు. ఎందుకంటేనమ్మా నేను ఒకటే చెప్పగలను, కష్టాలు బాధలు లేని కుటుంబం అనేది ఎక్కడా లేదు. నేను చెప్పాను ఎంతవరకు అంటే అంతవరకే. ఒకవేళ మనల్ని మితిమీరిపోతుందంటే మన తలరాత అలా ఉందేమో, దేవుడు రాస్తాడేమో అనుకుని సరిపెట్టుకోగలిగితే మనం బతుకుతాం. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి నువ్వు పోరాడావా, చచ్చిపోతావు. దేవుడు రాసిన రాత ఎవడు మార్చగలడు? నేను మార్చగలనా? కొట్లాడతా, గొడవ పడతా, నేను రోడ్డు మీదకి వస్తాను తప్పితే నేను ఎలా సేఫ్ అవుతాను నేను? అందువల్ల కొంతవరకు తగ్గిస్తా, మితిమీరిపోతే దేవుడి మీద వేసేస్తా, ఆయన చూసుకుంటాడే. కానీ అందువల్ల అందరూ బాగుండాలి. అందరూ కొంచెం అర్థం చేసుకోగలిగితే అర్థం అవుద్ది. కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం కూర్చుని ఆలోచించి తప్పుని 10 సార్లు మైండ్లో అనుకుంటే కరెక్టేనేమో అనిపిస్తుంది. తప్పు కాదులే, ఇంతకంటే పెద్ద తప్పులు చేసినట్టు బోర్డు ఉన్నారు బయట, మనం చిన్నదే కదా చేసాం, సరిపెట్టుకోగలం. ఎప్పటికప్పుడు బయట చేస్తున్నారు లేదు, పేపర్లో చదువుతున్నాం, న్యూస్లో చూస్తున్నాం, వాళ్ళ మనం చూడకపోవచ్చు, జరుగుతున్నాయి దారుణాలు. వాళ్ళ మీద బెటర్ కదా మనం. నడుస్తూ చేవు చచ్చిపోయింది అంటే చేవుని తొక్కకూడదని చెప్పేసి అది దేవుడు రాసి పెట్టాడా? అసలు మనం చూస్తున్నాం చేవుని, కాలు కింద పడి చచ్చిపోతుంది. అది చెప్తున్నా, అది పాపమే చెప్పాలంటే. కొన్ని ఆలోచించటం నేర్చుకోండి, చెడుకి వెళ్ళకండి. ఒకటే చెప్తున్నాను నేను, బ్యాడ్ త్వరగా అంటుకుంటుంది, గుడ్ త్వరగా రాదమ్మా. గుడ్ మంచి మాట, మంచి పేరు రావాలంటే దానికి కొన్ని సంవత్సరాలు కష్టపడాలి. అదే ఒక బ్యాడ్ వర్డ్ వినిపించాలంటే 10 నిమిషాలు చాలు, 10 సంవత్సరాలు అక్కర్లా. 5 నిమిషాల్లో బ్యాడ్ చేస్తావు, 10 నిమిషాల్లో బయటకు వచ్చేస్తుంది ఆ వార్త. అంటే చెడు త్వరగా వ్యాపిస్తుంది. అయినా చెడు చేయాల్సిన అవసరం మనిషికి ఎందుకు చెప్పండి? మనిషి జన్మ ఎత్తిందే మంచి పనులు చేయడానికి. ఏ పశువుగానే పుట్టొచ్చుగా చెడు చేయాలనుకుంటే. మనిషి జన్మ ఎత్తింది మనం మంచి చేయడం కోసమే, చేతనైనంత వరకే. అది కూడా చెప్తున్నా, చేత కాకపోతే నువ్వు అప్పు చేసి చేయమంటలా మంచితనం. నీ వల్ల 1 రూపాయి ఉందా, ఒక 10 పైసలు చాలు, అది హ్యాపీ. లేదు అది కూడా ఇవ్వా, చక్కగా దండం పెట్టేసి వెళ్ళిపో, నీ దారి నువ్వు అసలు దానమే చేయొద్దు. అది కూడా మంచిదే, అది బ్యాడ్ ఏం కాదు. దానం చేస్తే ఇంకొంచెం పుణ్యం అంటారు, కానీ చేయకపోయినా కూడా పుణ్యమే. తిట్టుకోవద్దే, అతల పొరానొద్దండి, మరెవరా అని ఉండవు తిట్టడానికి. రియల్లీ విజయ్ గారు, మీరు మాట్లాడుతుంటే చాలా బాగుంది. మీరు అంటే విజయ్ గారిలో ఎంత ఫిలాసఫీ కూడా ఉందా అని ఇప్పటి వరకు మాకు తెలియదు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. యూట్యూబ్ లో సరదాగా కనపడుతూ వంటలు చేస్తూ మమ్మల్ని నోరు ఊరించే ప్రయత్నం దగ్గర నుంచి మీరు ఇవాళ మీ మాటలతో కూడా మమ్మల్ని మెస్మరైజ్ చేశారు. రియల్లీ వండర్ఫుల్ విజయ్ గారు. ఆ దేవుడి దయ వల్ల నిజంగానే మీ ఫ్యామిలీ అనేది చాలా చక్కగా ఉండాలి. ఎప్పుడు కూడా మీరు, మేడం, పిల్లలు ఇంతే హ్యాపీగా ఉండాలి, కుటుంబం ఎంతో బాగుండాలి, అండ్ దాంతో పాటు మీ కెరియర్ చాలా బాగుండాలి, ఆ బాబు అనుకున్నట్లు పెద్ద హీరో అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.